కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారం. నా అనుభవాల్ని, జ్ఞాపకాల్ని వింటూ, నన్ను ప్రోత్సహిస్తూ, సవరణలు, తమ అనుభవాల్ని జోడించి నాకు తెలియచేస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. మీ ప్రోత్సాహంతోనే నేను ముందుకు వెళుతున్నా. నా అనుభవాల్ని మీతో పంచుకోగలుగుతున్నాను. కళాశాల అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నది. కొత్తగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అనే గ్రూపు, బీకామ్ కంప్యూటర్స్ ఈ 2 కూడా ప్రవేశపెట్టారు. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, హెచ్ఈసీ, సీఈసీ, బైపీసీ ఉండేవి. డిగ్రీలో కూడా మ్యాథమెటిక్స్ పెట్టాలనేటువంటి ఆలోచనతో ఎంపీఈ గ్రూపు, ఎలక్ట్రానిక్స్ కొత్త సబ్జెక్ట్ ప్రవేశపెట్టారు. దానికి డిమాండ్ కూడా బాగా ఉంది. ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో కుసుమ మేడం డిగ్రీకి, ఇంటర్మీడియట్‌కి అరుణ అనేటువంటి ఒక లెక్చరర్ కూడా ఉండేది. ఆ అరుణ నాకు చాలా సన్నిహితంగా ఉండేది. ఎంత సన్నిహితంగా అంటే ఎక్కువ మాట్లాడుకునే పరిచయం ఏం లేదు. నేను అప్పుడప్పుడు కుసుమ మేడం దగ్గరికి వెళ్ళి కూర్చునేదాన్ని. ఆవిడతో నాకొచ్చిన కలలు గానీ, అట్లాంటివి పంచుకునేదాన్ని. ఆ సమయంలో నేను ఒకటి 2, 3 సార్లు మాట్లాడానేమో. కానీ ఆ పరిచయం తర్వాత ఒక ప్రోగ్రామ్‌లో ఒక మెజిషియన్ కాలేజీకొచ్చినప్పుడు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి, మెస్మరైజ్ చేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ, మీకు అభిమానమైన వాళ్ళు ఆడియన్స్‌లో ఉన్నారు. వెళ్ళి మీరు పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకురండి అని చెప్పిన సందర్భంలో ఆ అమ్మాయి నన్ను, ఆ లెక్చరరు కిందకి వచ్చి నా చెయ్యి పట్టుకొని ఆమె పైకి తీసుకెళ్ళింది. అది నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయికి నా మీద అంత అభిమానం ఉన్నదని కూడా నాకు అప్పుడే తెలిసింది. అట్లాగే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్‌కి కొత్తగా ప్రవేశపెట్టారు కదా! వర్ధని అనేటువంటి ఒక హుషారు, చలాకీ, తెలివైనటువంటి పిల్ల అపాయింట్ చేయబడింది. ఆ అమ్మాయి కూడా చాలా కొంచెం ఆధ్యాత్మికంగా కూడా ఉన్నది. అన్నిటా తనై, అన్నింట్లోనూ చొరబడి చనువుగా ఉండేది. నాకు చాలా సన్నిహితంగా అనిపించేది. ఇంకా ఆమెతో నాకు పరిచయం గురించి చెప్పాలంటే, వాళ్ళ ఇంటికి నేనొకసారి మేమిద్దరం కలిసి పనిచేసినటువంటి కొన్ని కార్యక్రమాలకి, ఆ సందర్భంలో వాళ్ళింటికి నన్ను తీసుకెళ్ళింది. వాళ్ళ అన్నయ్య లాయరు, వాళ్ళ అక్కయ్య హనుమాయమ్మ ఆవిడ డాక్టరు ఉస్మానియాలో. మంచి చదువుకున్నటువంటి కుటుంబం. తల్లి, తండ్రి ఆప్యాయతగా పలకరించేటువంటి వాళ్ళు. వాళ్ళింట్లో నాకు ఆశ్చర్యం అనిపించిందేంటంటే, పెద్ద ఆవరణ, అందులో పాడి ఉండేది. వీళ్ళే పాలు తీయడం, ఇంట్లోనే పాలు మరగబెట్టి, తోడేసి, నెయ్యి తీసి వచ్చిన వాళ్ళకి ఎంత మంచి సత్కారం, మంచి కాఫీ అట్లాంటివి ఇవ్వడం నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లాగే మరొకటేంటంటే, వాళ్ళింట్లో బోలెడన్ని కుక్క పిల్లలుండేవి. వాటికొక రూమ్ కేటాయించారు. అవి గునగున అటు ఇటు ఇటు తిరుగుతుంటే నాకు చాలా ముచ్చటనిపించింది. మా చిన్నవాడికి కుక్క పిల్లలు కావాలని ఒక కోరికుండేది. కానీ నేనంతగా దాన్ని పట్టించుకోలేదు. పైగా మా చిన్న మామగారన్నారు, "మనకి అచ్చిరావు కుక్క పిల్లలు. మన ఇంట్లో ఒక కుక్కుండేది. దాంతో అటాచ్‌మెంటు. అది పోయిన తర్వాత అందరం బాధపడ్డాం" అని చెప్పడం వల్ల నేను పెద్దగా దాన్ని తీసుకోలే. కానీ వాళ్ళింట్లో అన్ని కుక్క పిల్లలు చూసిన తర్వాత నాకు చాలా ఉత్సాహం అనిపించింది. తీసుకొస్తే పిల్లలు కూడా సంతోషిస్తారు కదా అన్నట్టుగా తీసుకొచ్చాను. ఆ అమ్మాయి కూడా నాతో పాటొచ్చింది. తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో దానికి కావాల్సిన ఏర్పాటు ఏంటి అని చూపించింది ఆ అమ్మాయి. పిల్లలందరూ గూడా సంతోషించారు, ఆడుకున్నారు. కానీ రాత్రయ్యే వాటికి దాని అరుపులకి మాత్రం అందరం కొంచెం భయపడ్డాం. అది ఉంటుందా? ఉండగలదా? అనేటువంటి ఆలోచనతో తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోమ్మా, వద్దు అని జెప్పి ఇచ్చేశాను. అట్లా చిన్న చిన్న సరదాలనమాట అవి. అట్లాగే ఇంటి ముందుకి ఒక గంపలో ఒకాయన కోడి పిల్లల్ని పెట్టుకొచ్చేవాడు. వాటికి రంగు రంగులు పూసేవాడు. అది గూడా నాకు చాలా ముచ్చటనిపిచ్చి కొన్నాను. ఓ 2 కొని ఇక్కడ ఓ పంజరం లాంటిది పెడితే మా అత్తగారన్నారు, "అనవసరంగా వాటిల్ని బంధించి పెట్టడం దేనికమ్మా" అని కొంచెం 1, 2 సార్లు అనేవాటికి నాకు కూడా అనిపిచ్చి వాటిల్ని ఇచ్చేశాను. ఇట్లా చిన్న చిన్న సరదాలనమాట. ఇవన్నీ వర్ధని అనంగానే నాకు జ్ఞాపకం వచ్చే కొన్ని సంఘటనలు. అట్లాగే ఎంపీ గ్రూప్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు దానికి
అది అన్ఎయిడెడ్ కోర్స్ కావడం వల్ల ఫీజు కాలేజీ వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. దానికి ఎక్స్‌ట్రా ఫీ పెట్టుకున్నారు. మా అన్నయ్య కూతురు అప్పటికి ఇంటర్మీడియేట్ పాస్ అయ్యున్నది. తనని నేను ఈ ఎంపీఈ గ్రూప్‌లో జాయిన్ చేశాను కాలేజీలో. రాజ్యలక్ష్మి గారి దగ్గరికెళ్ళి ఇట్లా అండి అని చెప్తే, మెరిట్ స్టూడెంట్ మార్క్స్ బాగా ఉన్నాయని మేడం కూడా ఫీజులో కన్సెషన్ ఇచ్చారు. నాకది చాలా బాగా గుర్తు. చదువుకునే వాళ్ళని ప్రోత్సహించడం రాజ్యలక్ష్మి గారు చాలా బాగా ఆదరించారు. నా మాటని కొంచెం ఎక్కువగానే పరిగణనలోకి తీసుకునేవాళ్ళు. అది కూడా చాలా సంతోషం నాకు. సరస్వతి మేడము ఎప్పుడైతే కోర్సులు పెరిగినాయో, లెక్చరర్స్ ఎక్కువవుతున్నారో, ఇంటర్మీడియేట్‌లో, డిగ్రీలో కూడా స్టూడెంట్స్ అంతకుముందు ఫ్రెంచ్ ఉండేది, సంస్కృతం ఉండేది. అవి 2 తీసేయడం వల్ల ఉట్టి తెలుగు కాకుండా హిందీకి ఎక్కువ డిమాండ్ వచ్చింది. అప్పుడు మరొక పోస్ట్ కావాల్సినంత అగత్యం వచ్చింది. మేమైతే డిపార్ట్మెంట్‌లో ముగ్గురం ఉన్నాం. స్పెషల్ తెలుగు విడిగా ఉండేది కాబట్టి, ప్రిన్సిపల్ కూడా తెలుగు డిపార్ట్మెంట్ కాబట్టి, మేము మొత్తం నలుగురం లెక్చరర్స్‌మి. అటు సెకండ్ లాంగ్వేజ్‌కి, స్పెషల్ తెలుగుకి మేమే వర్క్‌లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకునేవాళ్ళం. ఎప్పుడైతే హిందీకి డిగ్రీలో డిమాండ్ ఎక్కువైందో, కంబైన్ చేయడం కూడా మేడంకి కష్టమే అయింది. అందుకనే రెండో పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టారు. అది కూడా ప్రాసెస్ అవ్వడం రాజ్యలక్ష్మి గారి హయాంలోనే జరిగింది. అది కూడా ఒక గుర్తు. కెమిస్ట్రీ ల్యాబ్‌ని మార్చడం, ఎప్పుడైతే ఎంపీఈ అన్నామో అందుకని మ్యాథమెటిక్స్‌లో లక్ష్మీ కిరణ్ అనేటువంటి అమ్మాయి అపాయింట్ అయింది. ఇట్లా కొంతమంది స్టాఫ్ ఎక్కువయ్యారు. బీకామ్ కంప్యూటర్స్ అనేవాళ్ళకి కంప్యూటర్స్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కోర్స్‌కి అదనంగా పోస్టులు రావడం వల్ల అక్కడ కూడా శ్రీదేవి, పెద్ద శ్రీదేవి, చిన్న శ్రీదేవి అనేవాళ్ళం. అట్లాగే దానమ్మ అనేటువంటి అమ్మాయి. అట్లా వాళ్ళ ఆవశ్యకత కూడా ఏర్పడింది. వాళ్ళకి అంటే అన్ఎయిడెడ్ సెక్షన్‌ని కొంచెం ఆ విషయాలు చూసుకునేందుకు కృష్ణారావు గారనేటువంటి ఒక పెద్దాయన కూడా రిటైర్డ్ పర్సన్. ఆయన్ని కూడా అపాయింట్ చేసుకున్నారు. ఎప్పుడైతే మార్పులొచ్చినాయో, ఒక విజిటర్స్ రూమ్ ఏర్పడిందో, అంటే నాన్ టీచింగ్ స్టాఫ్‌ని వేరే చోటికి షిఫ్ట్ చేయడం వల్ల అక్కడ ఒక పెద్ద రూము కలిసొచ్చింది. వైస్ ప్రిన్సిపల్‌గా కనకమణి గారు రిటైర్ అయిపోయిన తర్వాత సుచిత మేడం వైస్ ప్రిన్సిపల్ అయ్యారు. మేడం అక్కడ ఎక్కువ కూర్చునేవాళ్ళు. మేము వెళ్ళి మేడం చుట్టూతా కాసేపు కూర్చోవడం, ఆవిడ స్టాఫ్ రూమ్‌కి రావడం తగ్గించడం జరిగింది. ఎవరైనా వస్తే కూర్చోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా ఆ రూమ్, ఒక పెద్ద టేబుల్, కుర్చీలు అన్నీ బాగా హంగు తయారు చేశారు. ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు కాలేజీలో జరిగినాయి. ఇంకొక మాట ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను మీకు, స్టాఫ్ రూము అందరం లెక్చరర్స్ కలిపి ఉండేది. అందరూ గలగలా మాట్లాడుకోవడం, తేడాలు లేకుండా కలిసిపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడైతే మనకి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఆధునికంగా చిరుధాన్యాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. అవి ఆరోగ్యానికి మంచిది అన్నం కన్నా అని ఇప్పుడు అనుకుని ఎక్కువ తీసుకునేవాళ్ళున్నారు. గిరిజా సత్యం మేడం ఆ రోజుల్లో మేడము రాగిణి అని కూడా పేరు పెట్టారు అందరూ. రాగి పిండితో ఆవిడ రకరకాలు చేసి ఆవిడ జావ తాగేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు. అక్కడ శంకరమఠ్ పక్కకి ఇప్పటికీ ఉన్నది సత్యనారాయణ కిరాణా స్టోర్స్. అది చాలా స్టాండర్డ్ అప్పటికి ఇప్పటికి కూడా. అక్కడ దానిలో చిరుధాన్యాలన్నీ ఆవిడ కొలతలతో సజ్జలు, జొన్నలు, వీటిలతో పాటు రాగులు అన్నీ కలగలిపి పౌడరు చేసి దాన్ని ఆవిడ ఉపయోగించేవాళ్ళు. ఆవిడనందరూ కూడా రాగిణి, రాగిణి అని కూడా పిలవడం నాకు బాగా గుర్తుంది. చాలా సరదాగా ఉండేది స్టాఫ్ రూము. లంచ్ అవర్ వచ్చిందంటే ఇంకా ఎక్కువగా ఉండేది. ఎక్కువగా నేను మంగళవారాలు సెలవు పెట్టుకునేదాన్ని. సోమవారం లక్ష్మీ సుందరి మేడం సెలవు పెట్టుకునేవారు. అంటే వాళ్ళ బస్సులు ఉండేవి కాదు హెచ్ఏఎల్ నుంచి ఆవిడ రావడానికి. ఎక్కువగా పెట్టుకునేవారు. అంటే ఎప్పుడూ కాదు. నాకు 5 క్లాసులు ఉండేవి మంగళవారం అనే వాటికి. అందుకని హాఫ్ డే గానో, ఫుల్ డే గానో నేను సెలవు పెట్టుకుంటూ ఉండేదాన్ని. విషయానికొస్తే ఒకటి 2 విషయాలు చెప్తాను. ఒకసారి
పిల్లలు మామూలుగా ఇంటికి రాంగానే కొంచెం నాకు ఇంట్లో పని ఎక్కువవడం వల్ల వాళ్ళని ఎదురింట్లో ట్యూషన్ కేవలం హోంవర్క్ చేయడానికి అక్కడికి పంపించేదాన్ని. నేను పని చేసుకునే లోపల. వాళ్ళు సత్యసాయి బాబా భక్తులని ఇంతకుముందే మీకు చెప్పాను. వాళ్ళ అబ్బాయి, అమ్మాయి వీళ్ళిద్దరికీ ట్యూషన్ చెప్పేవాళ్ళు. అట్లాగే 2 ఇళ్ళ అవతల మలయాళం వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మాయి గూడా వీళ్ళకి కొన్నాళ్ళు ట్యూషన్ చెప్పింది. వీళ్ళు బ్యాగ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆ పుస్తకాలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. నేను వాళ్ళ పుస్తకాల బ్యాగ్ సర్ది అని చూసేటప్పుడు ఒకసారి మా పెద్దవాడి బ్యాగ్‌లో ఒక నవల కనిపించింది నాకు. ఏంటి అని నాకు తిరగదీస్తే అదొక సర్క్యులేటింగ్ లైబ్రరీలో నవల. కొంచెం ఆశ్చర్యమే కాదు, భయం కూడా కలిగింది. ఇదేంటి వాడికి పుస్తకాలు చదవడం అలవాటని తెలుసు గానీ, నవల బ్యాగ్‌లో పెట్టుకున్నాడు ఇదేంటి అని కొంచెం ఆందోళన పడ్డాను. తర్వాత వాడు వచ్చాక నెమ్మదిగా నిదానించి అడిగాను. ఏంట్రా ఈ పుస్తకం అనేదంటే వాళ్ళ ఫ్రెండ్ సిద్ధార్థ అని ఉన్నాడు. వాళ్ళ అమ్మ సర్క్యులేటింగ్ లైబ్రరీ మెంబర్. ఆవిడ పుస్తకాలు ఇచ్చి తీసుకురమ్మనేది. ఆ పిల్లవాడు ఇవ్వడం మర్చిపోయేవాడు. అందుకని వీడి బ్యాగ్‌లో పెట్టుకుని మర్నాడు తీసుకెళ్ళి రిటర్న్ చేశారు. అది తెలిసాక కుదుట పడింది. ఒకసారి చిన్నవాడి క్లాస్ టీచరు నాకు కబురు చేశారు. వాడితో రమ్మని. ఏంటా అని వెళితే ఆవిడ ఆ టెస్ట్ పేపర్స్ అన్నీ నా ముందు పెట్టారు. ఏంటి అని చూస్తే వాడు కొన్ని ప్రశ్నలకి అసలు సమాధానం రాయలే. అసలు అటెంప్టే చేయలే. ఇదేంటి అంటే వాడు లెక్క పెట్టుకొని 70 మార్కులు, 75 మార్కులు వస్తాయా లేదా అని చూసుకొని అంతవరకే ఆన్సర్ చేసేవాడు. చాలు కదమ్మా ఈ మార్కులని. విస్తుపోవడం నా వంతయింది. కానీ మంచి మార్కులు తెచ్చుకునేవాడు కానీ పూర్తిగా అటెంప్ట్ చేయట్లేదని ఒక కంప్లెయింట్ మాత్రం వాడి మీద ఉండేది. మరొకసారి మా రాజేంద్ర నగర్ బావగారి అబ్బాయిని తీసుకొని మేము తిరుపతి వెళ్ళాం మరొకసారి. అది కూడా చాలా జ్ఞాపకం ఉండిపోయిన సందర్భం. పిల్లలిద్దరికీ కూడా జుట్టు అక్కడ ఇచ్చేసాను నేను. ఈయన కూడా ఇచ్చేశారు. నేను 5 కట్టర్లు ఇవ్వడం. అదొక బాగా జ్ఞాపకం ఉండిపోయినటువంటి సందర్భం. మా ఆడపడుచు, పెద్ద ఆడపడుచు రెండో కొడుకు రాజు అని ఇంతకుముందు కూడా చెప్పాను. అతను టేబుల్ టెన్నిస్ కోచ్‌గా గోవాలో ఉండేవాడు. ఆ తర్వాత మస్కట్ వెళ్ళాడు. అతనికి పెళ్లి సంబంధం కుదరడం మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ నేత హనుమంతరావు గారు వాళ్ళ మేనకోడలు, ఆ అమ్మాయి పేరు సుభాషిణి. వాళ్ళు ఉప్పుగూడలో ఉండేవాళ్ళు, ఓల్డ్ సిటీ. వీళ్ళ పెళ్ళి ఫిక్స్ అయింది. ఉప్పుగూడలో ఎంగేజ్మెంట్ అయింది. అక్కడికి వెళ్ళాము మేము. మా పెద్దవాడు తోడి పెళ్లి కొడుకు. సరే వెళ్ళాం, ఫంక్షన్ అయింది, అంతా బాగా అయినాక ఇంకా తొందరగా భోజనాలు అయిన తర్వాత మగవాళ్ళంతా పార్టీల్లో ఉన్నారు, ఇంకా మాటల్లో ఉన్నారు, ఇంకా అవతలికి రావట్లే. ఇలా ఆలస్యం అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలన్న ఆలోచన రాగానే వాళ్ళే మాకు సలహా ఇచ్చారు. స్టేషన్ చాలా దగ్గర ఉప్పుగూడ, ఒక 2-3 ఇళ్ళు అవతలికి వెళితేనే వచ్చేస్తుంది. అది సికింద్రాబాద్ స్టేషన్ దాకా వచ్చే ట్రైన్లో, లోకల్ ట్రైన్లో వెళ్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చి దబదబా మమ్మల్ని అక్కడి దాకా తీసుకెళ్ళారు. మేము కంపార్ట్మెంట్లో ఎక్కేసాం. అందరూ ఫంక్షన్‌కి కదా బయలుదేరారు. మగపిల్లలందరూ దాదాపు అక్కడే ఉన్నారు. మా పిల్లలిద్దరూ, మా తోడికోడలు పిల్లలు, వీళ్ళు చిన్న పిల్లలందరూ. మా పెద్ద తోడికోడలు కొడుకు రాజేష్ మాత్రమే కొంచెం పెద్దవాడు. ఆడవాళ్ళందరూ. వీళ్ళందరూ మా ఆడపడుచు, తోడికోడళ్ళు. నేను తక్కువే వేసుకునేదాన్ని నగలు, కానీ వాళ్ళంతా ఫంక్షన్ కాబట్టి అందరూ నగలేసుకొని ఉన్నారు. పట్టు చీరలు, నగలు అన్నీ వేసుకొని ఎంత ముసుగు తప్పినా అవి తడతడ మెరుస్తూనే ఉన్నాయి. ఆ రాత్రి వేళ ఆ ట్రైన్ ప్రయాణం మర్చిపోలేనిది. పిల్లలు భయపడ్డారు, మేము భయపడ్డాం. ఎంతవరకు ఎట్లా రాగలమా అనేది. వచ్చాము, స్టేషన్‌లో దిగి మా ఆడపడుచుని అక్కడి దాకా దింపేసి, అక్కడే మా పెద్ద తోడికోడలు వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే. అక్కడ ఆవిడని కూడా దింపేసి ఇంటికొచ్చాం. అదొకటి చాలా బాగా గుర్తుంది. తర్వాత పెళ్ళి మున్నూరు కాపు సంఘంలో జరిగింది కాచిగూడలో.
అది ఇంకా ఎంత బాగా అంటే పెళ్లి చాలా బాగా జరిగింది. అక్కడ ఏం గుర్తంటే నాకు బాగా, వాళ్ళింట్లో పెద్దవాళ్ళందరూ అంటే ఆ అమ్మాయి వాళ్ళ పెదనాన్నగారు ఒక పెద్ద శ్రీరామ పట్టాభిషేకం ఫోటో అది ఇంటి పెద్దవాళ్ళందరికీ ఇచ్చారు. మా చిన్నమామ గారి చేతికిచ్చారు. అది ఈనాటికి మా ఇంట్లో ముందు పోర్షన్‌లో ఉంటుంది. అందుకని అది బాగా గుర్తుండిపోయినటువంటి సంఘటన, సందర్భం. పెద్దవాడు తోడిపెట్టుకోడు కావడం వల్ల చాలా సంబరంగా, సందడిగా కూడా జరిగింది. అది కూడా బాగా గుర్తుండిపోయినటువంటి సంఘటన. ఇట్లా ఎన్నో రకాల సంఘటనలు, సందర్భాలు, కాలేజీ డెవలప్‌మెంట్, కాలేజీ యాక్టివిటీస్‌లో పాల్గొనడం ఇవన్నీ చాలా ఎక్కువగానే జరిగినాయి. ఇంకొక సంఘటన నాకు గుర్తున్నదేంటంటే కాలేజీకి సంబంధించి ఒకసారి ఏఐఆర్‌కి మా పిల్లల్ని ప్రోగ్రామ్‌కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ స్టేషన్ ఇన్‌చార్జ్ వాళ్ళు నా దగ్గరకొచ్చి మేము ఒక రికార్డ్ చేసుకుంటామండి మీ పిల్లల చేత పకపకలు అనే ఒక శీర్షికతో ఒక కార్యక్రమం వచ్చేది ఏఐఆర్‌లో. అక్కడ పిల్లల చేత నవ్వించారు. నవ్వించి రికార్డ్ చేసి చాలా రోజులు, చాలా నెలలు వాళ్ళ నవ్వులు రేడియోలో వినిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మధుర స్మృతులు కదండీ! కాలంతో పాటు ఇవి కొన్ని మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా చాలా సందర్భాలు కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను, అక్కడ కాలేజీ పరంగాను కూడా, కెరియర్ పరంగా జరిగినాయి. మరొక విషయం ఏంటంటే, మా కామేశ్వరి మేడం ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద ఉన్నదని చాలా చెప్పాను కదా ఇంతకుముందు. మేడము ఆవిడకి మొక్కలంటే చాలా ఇష్టం. కుండీలు, మొక్కలు ఆవిడతో పాటు ఆవిడెక్కడికి తీసుకెళ్తే నేనక్కడికెళ్ళేదాన్ని. ఆవిడతో పాటు నేను గూడా వెళ్ళి మొక్కలు కొనుక్కురావడం. ఎక్కడ పెట్టుకుంటావు అని మా అత్తగారు అడిగితే దానికొక స్టాండ్ గూడా ఆవిడతో పాటు నేను గూడా కొన్నాను. ఒక 5 మొక్కలు చిన్న చిన్నవి పెట్టుకునేది స్టాండు. ఒక 2 తులసి చెట్టు అవి పెట్టుకునేందుకు స్టాండు. అట్లాంటివి కొన్నాను. అవి ఈనాటికి ఉన్నాయి. మా రూమ్ పక్కక బాల్కనీలో ఆ మూలకి పెట్టేదాన్ని. దానికి నీళ్లు పోస్తూ, అది పెరుగుతుంటే, పూలు పూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటూ ఉండేది. నాకు ఇప్పటికీ కూడా అలవాటు పోలేదు. ఇంటి బయట గ్యారేజ్ పక్కకి చోటుంటుంది. అక్కడ మొక్కలుంటాయి. మెట్లకు పక్కగా ఒక స్టాండ్ వేసి ఈనాటికి గూడా పైన ఉంటాయి, కింద ఉంటాయి. మొక్కల పెంపకం మాత్రం కామేశ్వరి మేడం వల్ల. బయటికెళ్ళి మొక్కలు చూసే ఈ ప్రస్తుతం అయితే లేదు. ఆ మొక్కలు పచ్చగా కనబడుతూ ఉంటే కళ్ళ ముందు ఇండోర్ ప్లాంట్స్, ఔట్‌డోర్ ప్లాంట్స్ చాలా. ఇవన్నీ మేడం చలవే. అందుకని ఆవిడకి అనేక సార్లు ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా సరిపోదు. ఇంకా మరికొన్ని విశేషాలతో వచ్చే వారం మీ ముందుకొస్తాను. విన్నందుకు ధన్యవాదాలతో సెలవు.